దేవుని పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఈ దినము కూడా మనము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 2వ అర్ధ భాగం నుంచి కొంత ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. మనం ధ్యానిస్తున్నటువంటి ఈ పత్రిక క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ మార్గము ఏ విధంగా ఉందో ఒక విధంగా స్టెప్ బై స్టెప్ పౌలు గారు రాస్తున్నట్టుగా మనం నేర్చుకోగలము. స్థిరముగా చెప్పాలి అనంటే పాపిని దేవుడు పరిశుద్ధునిగా ఏ విధంగా నిలబెట్టబోతున్నాడో, అనీతిమంతుడైన మనుషుని దేవుడు ఏ విధంగా నీతిమంతునిగా తీర్చబోతున్నాడో, మరణంలో ఉన్న మనిషిని ఏ విధంగా నిత్య జీవంలోనికి నడిపించబోతున్నాడో పౌలు గారు స్టెప్ బై స్టెప్ రాస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, చాలా వారాల నుంచి ధ్యానిస్తున్నాం కనుక పూర్వ సంగతులు మర్చిపోకూడదని నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇది మన హృదయంలో ఉంటేనే మన మార్గం ఏంటో లేకపోతే మన గురి ఏమిటో మనం ఎటు సాగుతున్నామో మనకు తెలుస్తుందండి. ఒకవేళ నా వ్యక్తిగతమైన ధ్యానం నుంచి నేను నేర్చుకున్నది చెప్పమనంటే రోమపత్రిక ధ్యానమే కనుక నా జీవితంలోనికి సేవకుల ద్వారా రాకపోయింటే ప్రియమైన వాళ్ళరా, రక్షణ ఏంటో నాకు అర్థం కాకపోయేదన్నటువంటి తీర్మానానికి నేను వచ్చి ఉన్నానండి. అసలు ఏంటి రక్షణ అంటే? ఒక సరైన నిర్వచనం మనకు కావాలి అంటే రోమపత్రిక ధ్యానం మనకు తెలియాల్సిందే ప్రియమైన వాళ్ళరా. ఇందులోనే దేవుడు రాయించి పెట్టాడు, ఇది నేను మీకు అనుగ్రహించినటువంటి రక్షణ అని. ఊరికే నేను నా నోటితో ఒప్పుకున్నాను, నా హృదయంతో అంగీకరించేశాను, ఇక నేను రక్షింపబడ్డాను అని అంటే వస్తుంది ఈ పత్రికలోనే. ఎందుకంటే ఈరోజు అంటే ఈ కొంచెం హెల్త్ గాస్పల్లో లేకపోతే ఈ ఈ ఈ నూతన తరంలో వచ్చినటువంటి సువార్తలో చాలా ఫేమస్ రెఫరెన్స్ ప్రియమైన వాళ్ళరా. రోమపత్రిక 10వ అధ్యాయం 8-9 వాక్యాలు అక్కడ అదే ఉంటుందండి. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంతో నువ్వు అంటే అంగీకరించిన ఎడల నువ్వు రక్షింపబడదు అన్న మాట ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అదొకటి సుప్రీం రిఫరెన్స్గా పెట్టుకొని సాగుతున్నటువంటి కాలాలండి ఇవన్నీ. అంత చిన్న మాట హృదయంతో పట్టుకుంటే అర్థమైపోయేదేనా మనం నడుస్తున్నది? ఒక అధ్యాయం తర్వాత ఇంకొక అధ్యాయంకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు ఇంత భారముగా ఉన్నవేంటి ఈ సంగతులు, ఇంత లోతుగా ఉన్నవేంటి? ఇన్ని రోజులు చదువుతున్నా ఎందుకు ఈ విషయాల పట్ల కొంచెం కూడా దేవుడు వెలుగును అనుగ్రహించలేదు? మరి వెలుగే పొందుకోకుండా ఏం నమ్మాను ఇంతకాలం? నేను విశ్వసించింది ఏంటి అసలు? నేను దేని మీద కట్టుకున్నాను? ప్రభు అంటాడు కదా, వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి కొట్టెను, అది స్థిరముగా ఉన్నందున కూలిపోలేదట. ఎందుకంటే అది బండ మీద కట్టబడి ఉన్నది కనుక. ఈరోజు ఎక్కడుంది ప్రియమైన వాళ్ళారా మనం కట్టుకున్నటువంటి నిర్మాణం? నిజంగా స్థిరముగా ఆలోచన చేయగలిగితే ఇప్పుడు నెమ్మదిగా ఒక సరైన విధానంలో కట్టుకుంటున్నాం, అది వాక్యానుగుణంగా. అందుకోసమే ఈ పత్రిక మనకు చాలా సహాయం చేస్తున్న ఆలోచనతోనే మీ ముందుకు తేవడం జరిగింది. నెమ్మదిగా నడుస్తున్నాం. కొన్ని సంగతులు తేలికగా అర్థమవుతున్నాయి, కొన్ని సంగతులు చాలా లోతుగా ఉన్నాయి, కొన్ని సంగతులు అర్థమైనా కూడా మన మనస్సాక్షి ఏమాత్రం కూడా అంగీకరించడానికి సముఖంగా లేదు, ఇబ్బంది పెడుతుంది. దీన్ని ఇలానే ఎందుకు నమ్మాలి, ఇలా నమ్మకుండా ఇంకోలా నమ్మడానికి వీల్లేదా? ఇలాంటి వ్యక్తిగతమైన అభిప్రాయాలు మన హృదయంలో తలెత్తుతుంటాయి ప్రియమైన వాళ్ళ. మంచివేనండి, అట్లీస్ట్ మీరు ఆలోచిస్తున్నారు, నేను ఆలోచిస్తున్నాను అనడానికి గుర్తులు అవి. కానీ నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నాను అనంటే మనకు అలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి కనుక అవే స్థిరమని నమ్మితే మనల్ని మనం మోసం చేసుకున్న వారం అవుతాం. ఎందుకంటే మన ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే ప్రియమైన వాళ్ళరా. మంచి మనకు యోచన చేయడం రాదు. మంచి ఎవరైనా చెప్పగలరు అంటే దేవుడే. ఆ దేవుడు చెప్పుచున్నాడు ఈ మాటల ద్వారా, ఇది మీకు అనుగ్రహించిన రక్షణ. నేను ఏ చోటు నుంచి నెమ్మదిగా ఏ చోటుకి తీసుకుని వెళ్తున్నానో చూడగలుగుతున్నావా? రోమపత్రికలో ఒక విధంగా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నటువంటి మార్గం కనపడుతుంది. ఎక్కడున్న మనల్ని ఎటువైపు తీసుకొని వెళ్తున్నారు చూడండి. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి, మరణంలో ఉన్న మనల్ని జీవంలోనికి, నిజంగా దుర్నీతిలోను లేకపోతే అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిలోనికి, పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధతలోనికి తీసుకొని వెళ్తున్నటువంటి ఆ మార్గంలను చూడాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం పోయిన వారం మనం గుర్తు చేసుకున్నాం చాలా స్థిరమైనటువంటి విషయమును. ఏ విషయమును పౌలు గారు 6వ అధ్యాయం ద్వారా ఆయన స్థాపనకు తీసుకొని వస్తున్నాడు అనంటే, ఇదిగో పాపం యొక్క అధికారం కింద నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా విడిపించాడో పౌలు గారు స్థాపన చేస్తున్నాడు. ఏ విధముగానంటే ఇదిగో కృప ద్వారా. ఇప్పుడు పాపం యొక్క అధికారము మన మీద లేదట ప్రియమైన వాళ్ళారా. అంటే నేను ఒప్పుకోకపోయినా, నేను అంగీకరించకపోయినా, నేను నీతో సమ్మతితో లేకపోయినా, అంటే పాపం యొక్క అధికారం మన మీద చూపించి మనల్ని ఈడ్చుకొని పోయే స్థితిలో ఇప్పుడు పాపం లేదట. ఎందుకనంటే ఇప్పుడు మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వారము కాదు, మనము కృపకు లోనైన వారము కనుక ఇప్పుడు పాపం యొక్క అధికారము మన మీద లేదు అనేది పౌలు గారి యొక్క స్థాపన. పోయిన వారంది కొంచెం మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకదా అదే అధ్యాయంలో ఉన్నాం కదా.
ఒక మాట వినగానే మానవ ఆలోచన ఎలా ఉంటుందంటే ఎప్పుడు ముగింపు ఆలోచిస్తుందన్నట్టుగా పౌలు గారు అన్నారు కదా, ఎక్కడెక్కడైతే పాపము అత్యధికంగా విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించాను అనగానే వెంటనే ఒకలాంటి కన్క్లూజన్ థింకింగ్, ఒక ముగింపు ఆలోచన ఎలా కలుగుతుంది అని అంటే, ఓకే, కృప విస్తరించవాలనని అయితే మనము పాపంలో నిలిచి ఉందామా, లేకపోతే పాపం ఎక్కువగా చేద్దామా? ఎందుకు? ఇదిగో పాపము అధికంగా విస్తరించింది కనుక ఏం విస్తరించింది? కృప కూడా విస్తరించింది. ఏమండి, ఇలాంటి ఆలోచన మనకు ఎందుకు వస్తుందంటే, దేవుని యొక్క ఆలోచన మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఇలాంటి పెడార్థపు ధోరణిలో మనలో మొదలవుతాయి. ప్రియమైన వాళ్ళారా, బాగా జాగ్రత్తగా వినండి. మరలా సేవకుల మాటలు విన్న తర్వాత, అవును కదా, నేను పోయిన వారం ఇది నేను గ్రహించలేకపోయి ఉన్నాను ప్రభువా, ఈ వారం మరలా ఆ సంగతిని వినటం బట్టి నా మనసుకు తీసుకొని వచ్చినందుకు నీకు వందనములను చెప్పుకున్నటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించాలి. ప్రియమైన వాళ్ళారా, ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమండి పాపము చేసిన వాడిని సమర్థిస్తున్నవాడిగా కనపడుతున్నాడు. లేకపోతే మీతో ఏ విధంగా చెప్పగలను ప్రియమైన అంటే, జస్టిఫై చేస్తున్నాడండి పాపము చేసిన వాడిని, సిన్నర్ని దేవుడు జస్టిఫై చేస్తున్నాడు తప్ప దేవుడు పాపమును మాత్రం సమర్థించడం లేదు. ప్రియమైన వాళ్ళారు, ఎక్కడ కూడా. ఎందుకు ఈ మాట చెప్పుచున్నాను అని అంటే, ఇదిగో కృప విస్తరించవలనని ఇక మనం ఎక్కువగా పాపం చేద్దామన్నటువంటి ఆలోచన ఎప్పుడు మనకు బయటకు వస్తుంది అంటే, దేవుడు పాపిని సమర్థించినట్టుగానే, లేకపోతే పాపిని జస్టిఫై చేసినట్టుగానే దేవుడు పాపమును కూడా జస్టిఫై చేస్తున్నాడు, పాపమును కూడా సమర్థిస్తున్నాడు అనేటువంటి అవగాహన మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, 6వ అధ్యాయం మొదటి వాక్యంలోనికి వెళ్ళిపోతాం మనం. అక్కడ ఏం నేర్చుకున్నాము అంటే, ఇదిగో కృప విస్తరించాలంటే పాపమందు నిలిచి ఉందాం, లేకపోతే పాపం జరిగిద్దామా అట్లా అనరాదు, అది తీసేయాలి. ఇంకెంత స్థిరంగా చెప్పాడు మనతో అంటే, లేదు దేవుడు ఎక్కడ కూడా పాపమును సమర్థించటం లేదు. అట్టి ఆలోచన సరైందే కాదు. అసలు పాపిని సమర్థిస్తున్నాడు అనంటే ఏ కారణమును బట్టి అని కింద రాస్తున్నాడు. ఏ కారణమును బట్టి అంటే, క్రీస్తు యేసునందు ఇప్పుడు అతన్ని నీతిమంతునిగా తీర్చాడు కదా. అయితే ఒకటి జరిగింది, అతని పాప స్వభావమునంతటిని క్రీస్తు యేసునందు ఆయన చంపివేసి ఉన్నాడు కనుక ఇప్పుడు నీతిమంతునిగా అతన్ని సమర్థిస్తున్నాడంతే. ఆయనంత మాత్రాన లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు మనకైతే స్వాతంత్రం ఇచ్చినట్టు అంతకన్నా కాదు. ఏది పడితే అది చేయొచ్చు, ఏం చేసినా పర్వాలేదని అనుకోవడానికి లేదు. ప్రియమైన వాళ్ళారా, ఏమోనండి, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఏమండి, కొంచెం మనసుకు నొప్పించేటువంటి మాట, కానీ వ్యక్తిగతంగా వింటున్న మీరు అందరూ గ్రహించవలసిన మాట ఏమిటి అని అంటే, ఏమంటే మనం అన్యునిగా ఉన్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు అంటే బాధ నొందలేదు ప్రియమైన వాళ్ళారా, లేకపోతే మనల్ని మనం నొప్పించుకోలేదు, లేకపోతే దాని యొక్క నష్టం కావచ్చు, దాని యొక్క పర్యవసానం, దాని కాన్సిక్వెన్స్ కావచ్చు, ఏది కూడా మనం అంటే అన్యునిగా ఉన్నప్పుడు థింక్ చేయలేదు. కానీ క్రిస్టియన్గా అయిన తర్వాత కూడా మనం మళ్ళీ ఆలోచించడం లేదు అని అంటే ఎక్కడ నిలబడ్డాం అసలు మనం? నన్ను నేను విమర్శించుకుంటున్న మాటేనండి, మిమ్మల్ని మాత్రమే కాదు. నిజమే కదా, ఈరోజు జరిగిస్తున్న తర్వాత ఆ వేదన లేదు, దాని తర్వాత వచ్చేటువంటి పర్యావసనం, దాని కాన్సిక్వెన్స్ గురించి ఆలోచించడం లేదు, ఈరోజు దాని గురించి బాధ లేదు, దుఃఖం లేదు, ఇలాంటి స్థితిలో నిలబడ్డాం ఏంటండి? అంటే నేను ఓన్లీ నరహత్య, దొంగతనం గురించే మాట్లాడటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు తెలుస్తుందండి చాలా సున్నితమైన విషయాలు, ఇతరులను నొప్పించే విషయం కావచ్చు, తెలియకుండానే ఇతరుల గురించి ఇంకోళ్ళకి చెప్పే విషయాలు కావచ్చు, ఉన్నవి లేనివి కల్పించేటువంటి ధోరణి కావచ్చు, దేవుడు ఇది వద్దన్నది బలవంతంగా ఇది చేసేటువంటి వ్యక్తిత్వం కావచ్చు. ఏమంటే ఈరోజు క్రైస్తవునిగా మారిన తర్వాత కూడా అవి మనల్ని వేదన నొందించడం లేదు. చూడండి, ఎందుకనంటే మనం లైసెన్స్ తీసుకుంటున్నాం అండి దేవుని దగ్గర. ఈ రోమపత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఆ లైసెన్స్ను బ్రేక్ చేస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనకు అంత స్వాతంత్రం లేదని చెప్పడానికి పౌలు గారు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు రాయబోతున్నాడు, అది గ్రహించాలి. అందుకోసం ఆయన ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే, ఇన్ని రోజులు మనం పాపం చేయడానికి ఏదైతే లైసెన్స్గా ఉండేనో మనలో ప్రాచీన స్వభావం ఉంది కదా, అది ఆయన అంటున్నాడు, అది క్రీస్తు యేసునందు అది ఇప్పుడు చనిపోయింది. దీన్ని మనం ఎరుగుదుము. 6వ వాక్యమే చాలా కీలకమైన మాట ప్రియమైన వాళ్ళారా. 6వ అధ్యాయం 6లో ఉంది, ఇది మీరు ఎరగండి. ఏమని? ఇప్పుడు ఇది క్రీస్తు యేసునందు మృతమైనది. మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా చనిపోయినది. పాపం విషయంలో చనిపోయిన మనము మరలా పాపము ఎలాగూ చేయదుము, ఇది ఎరగమంటున్నాడండి మనల్ని. ఇది మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఓకే, ఇది వెంటనే మీలోనికి రావాలని నేను అన్నను, కానీ ఈ రోమపత్రిక 6వ అధ్యాయం మెడిటేషన్ స్థిరంగా జీవితంలోనికి వచ్చిన తర్వాత నా ఉదయకాలపు ప్రార్థనలో ఇంకొకటి కూడా నేను చేర్చుకున్నాను ప్రియమైన వాళ్ళారా. ప్రభువా, నా ప్రాచీన స్వభావమును క్రీస్తుతో కూడా నువ్వు చంపివేసినందుకు నీకు వందనములని నా డే బిగిన్ చేస్తున్నానండి. ఎందుకంటే నెమ్మదిగా నేను ఆ సత్యమును నా హృదయంలో నింపుకోవడాన్ని బట్టి క్రమక్రమంగా నేను ఎరుగుతాను. అంతే కదా, ఎరిగితే జరిగే ప్రయోజనం ఏమిటి అనంటే, రేపు అన్న రోజున పాపమునకు మనల్ని ఈడ్చుకొని పోతున్నప్పుడు మనం మనతో చెప్పుకోగలం ప్రియమైన వాళ్ళారు, ఇది చనిపోయిన తర్వాత దీనికి నేను ఏ విధంగా స్పందించగలను. పౌలు గారు అదే కదా రాసింది.
మిమ్మల్ని మీరు ఎంచుకొనుండి 11వ వాక్యంలో అదే అన్నాడు కదండి. ఇదిగో పాపం విషయంలో మీరు మృతులుగాను, మాట చదువుతున్నాను 11 ఒకసారి. ఆయన అంటున్నాడు, అటువలే మీరును పాపము విషయమే మృతులుగాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇప్పుడు కృప విస్తరించే వాళ్ళని పాపం చేయవలసిన వాళ్ళం కానే కాదు. మనం ఎవరము అనంటే అసలు పాపం విషయంలో చనిపోయిన వారము. ఎలా జరిగింది? క్రీస్తు యేసునందు. ఇప్పుడు ఒక నూతన పరచబడిన వారమే, ఒక నవీన స్వభావమును ధరించుకున్న వారమే క్రీస్తు కూడా తిరిగి లేచి ఉన్నాం. ప్రియమైన వారలారా, ఆయన జీవించుచున్నాడు అనంటే మనం కూడా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు బ్రతుకుతున్నది ఏ రీతిగానంటే ప్రాచీన స్వభావంతో కాదు, నవీన పురుషునిగా, క్రీస్తు యేసునందు నవీన పురుషునిగా. అందుకోసం ఇప్పుడు మరలా పాపమునకు ఇడవబడుతున్న విషయంలో దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా చెప్తున్నాను ప్రియమైన, ఒక 8-9 సంవత్సరములు ఆల్మోస్ట్ అండి, 2019 వరకు అనుకోండి, 10 to 19, ఆల్మోస్ట్ 9 years ప్రియమైన వాళ్ళారు. అసలు నేను పాపం విషయమే చనిపోయానన్నటువంటి ఈ లేఖనం బైబిల్లో ఉందని నేను వినలేదు. కళ్ళతో చదువుతున్న దేవుడు నా కళ్ళ పొరలు తెరిచి నాకు చూపించలేదు. ఫలితం ఏమైంది అని అంటే దేనికి ఇడవబడితే దానికి తొందరగా నేను ఈడ్చుకోబోబడ్డాను ప్రియమైన వాళ్ళారు. కానీ ఇది చూసిన తర్వాత ఇప్పుడు చాలా విషయాల్లో నా శక్తికి మించినవి నేను ఎదుర్కొన్నప్పుడు నేను లొంగిపోవాల్సి వస్తుంది. కానీ దేవుడు నా పరిధిలోనికి తీసుకుని వచ్చినప్పుడు దానికి ఈడవబడటానికి నేను ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు నన్ను నేను మృతమైన వానిగా ఎంచుకోగలుగుతున్నాను. అదే చెప్తుంది రోమపత్రిక 6వ అధ్యాయం. మనకి ఎందుకు ఇచ్చాడని? ఇన్ఫర్మేషన్ కోసం. నో ప్రియమైన వాళ్ళారు, ఇన్ఫర్మేషన్ కోసం అసలే కాదు. ఈ సత్యము చేత మన హృదయం నింపుకొని ఈ సత్యానుసారముగా మనం అనుదినము మనం పోరాడుటకేనండి, ఒప్పుకోకుండా నిలబడుటకే. అందుకోసం ఇది మీరు ఎరగండి. మూడో విషయం ఏమన్నాడంటే స్థిరముగా నిశ్చయంగా చెప్పి ఉన్నాడు, ఇప్పుడు మీరు మిమ్మును దేవునికి అప్పగించుకోండి. నీతికి సాధనములుగా మీ దేహమును దేవునికి అప్పగించుకోనండి. ఒకప్పుడు ఎటువంటి నిర్బంధం లేకుండా, ఎటువంటి కట్టుబాటు లేకుండా మనము పాపమునకు అప్పగించుకున్నాం. వాడవలసిన వాటన్నిటికీ నోరు వాడేసాం, చేతులు వాడేసాం, కళ్ళు వాడేసాం, కాళ్ళు వాడేసాం, మనసు అన్నీ వాడుకున్నాం ప్రియమైన వాళ్ళారా, నిర్బంధం లేకుండా. అప్పుడు ఎటువంటి కట్టుబాటు లేకుండా అప్పుడు అప్పగించుకుంది మనమే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అప్పగించుకోవాల్సింది మీరే. కానీ అప్పగించుకోవడం ఎవరికి అప్పగించుకోమంటుండంటే నీతికి అప్పగించండి, దేవునికి అప్పగించండి. అది కన్క్లూజన్ తీసుకొచ్చి చెప్పిన మాట. 14వ వాక్యం మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను ప్రియమైన వాళ్ళ. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కృప మనల్ని ఏలుతుందనడానికి గుర్తులేంటి చెప్పండి? కృప మనల్ని ఏలుతుంది అనడానికి గుర్తులు ఏంటంటే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 3 గుర్తులేండి. మొదటి గుర్తు ఏంటంటే నేను అంటే పాపం విషయంలో నేను క్రీస్తు కూడా చనిపోయి ఉన్నానని ఎంచుకుంటాను నేను, మొదటి గుర్తు. రెండవ గుర్తు ఏమిటంటే ఇదిగో పాపం విషయంలో 11వ వాక్యం, అంటే మొదటిది నేను ఎరుగుతాను, రెండోది పాపం విషయంలో నేను మృతమైన వానిగా ఎంచుకుంటాను. మూడో విషయం ఏంటంటే నా సాధనములుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవయవములను, నా శరీరమును దేవునికి అప్పగించుకుంటాను. ఈ 3 నాలో నిలకడగా ఉన్నాయి అనంటే కృప నన్ను ఏలుతుంది అనడానికి గుర్తండి. మిమ్మల్ని కూడా ఇంతకు మించి ఈ సందర్భానుసారంగా ఇంకేం అర్థం తెచ్చుకోగలని చెప్పండి? కృప మనల్ని ఏలుతుందనడానికి గుర్తులంటే ఇవేనండి. ఇదిగో క్రీస్తుతో కూడా నేను చనిపోయి ఉన్నానని ఎరుగుట, మన పాపం విషయంలో మనల్ని మనం మృతులుగా ఎంచుకొనుట, మూడవది మన శరీరమును దేవునికి సాధనములుగా అప్పగించుకొనుట. ఈ 3 ఉన్నవి అనంటే మనల్ని కృప ఏలుతుందనుటకు గుర్తు. ఫలితం ఒకవేళ కృప మనల్ని ఏలితే ఏమొస్తుందని బయటికి చెప్పినంటే పాపం అంట ప్రియమైన వాళ్ళారా మన మీద ప్రభుత్వము చేయదు అని 14 చెప్పి ముగించి ఉన్నాడు. ఆ 14వ వాక్యం చెప్తున్నప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారంటే మళ్ళొకసారి నేను చదువుతున్నాను మాటను, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇంకొక లోతైన వాక్యాన్ని మళ్ళీ 14వ వచనంలో పౌలు గారు చేస్తున్నారు. ఆ లోతైన వాక్యం ఏంటంటే ఇప్పుడు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము. ఏంటి ఈ మాట చెప్పడంలో పౌలు గారి యొక్క ఉద్దేశం? బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, ఇది కొంచెం లోతుగా ఆలోచించవలసిన వాక్యమే. ఎందుకంటే దాని మీద ఆధారపడి మిగిలిన భాగం రాస్తున్నాడు కనుక. ఇప్పుడు కృప కిందికి వచ్చేసి ఉన్నాం కనుక దేవుని సంబంధమైనటువంటి ఎటువంటి కట్టుబాట్లు, దేవుని యొక్క ఎటువంటి నియమ నిబంధనలు మన మీద లేవు అని మనం అనుకోకూడదు. ఓకే, ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా. నిజంగా పౌలు గారు 6వ అధ్యాయం 14 రాస్తున్నప్పుడు ఆయన నిశ్చయమైన ఆలోచన ఏముంది అని అంటే ఒక క్రైస్తవుడు ధర్మశాస్త్ర విషయంలో ఇక సంపూర్తి, ధర్మశాస్త్రానికి ఇక క్రైస్తవునికి ఇక సంబంధం లేదు, ఎట్టి సంబంధం కూడా లేదు. డన్ అంటాం కదా, ఇంకా అయిపోయింది అంతే. ధర్మశాస్త్రమునకు మనకున్న సంబంధం ఇక అయిపోయింది.
పౌలు గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రమునకు క్రైస్తవునికి ఎటువంటి సంబంధం అంటే పదాజ్ఞల సంబంధమైన కట్టుబాటు కావచ్చు, దాని సంబంధమైనటువంటి శిక్షా విధి కావచ్చు, ఇక ఇప్పుడు మన మీదికి రాదు. ఎందుకంటే మన మీద ఇప్పుడు ప్రభుత్వం చేయుచున్నది ఏంటంటే కృప ప్రభుత్వం చేయుచున్నది కనుక ఇక మనం ధర్మశాస్త్రముకు లోనైన వారము కాము. వెంటనే ఈ అర్థం అండి, వెంటనే 15వ వాక్యంలోనికి వెళ్ళిపోయేసరికి ఎలా వెళ్ళిపోయింది అని అంటే, అలాగైతే ఇప్పుడు మనం కృపకు లోనైన వారం గనక ఎటువంటి కట్టుబాటు, ఎటువంటి దేవుని ధర్మ విధి సంబంధమైనటువంటి ఆజ్ఞ మనకు లేదు కనుక అలా అయితే మనం పాపం చేయొచ్చు అన్నటువంటి ఆలోచనకు వచ్చేసిందండి. 15వ వాక్యం అదే కదా ఇంట్రెస్టింగ్గా. అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా? అంటే మీరు చూడండి 5వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ఒక వాక్యం మీద చాలా స్థిరంగా రాయించుకుంటూ వస్తున్నాడండి. ఆ వాక్యాలు ఎలా ఉన్నాయో తెలుసా ప్రియమైన? ఏ చిన్న అవకాశం వచ్చినా మన స్వభావం బయటకు వచ్చి మాట్లాడుతుందని. ఏమన్నా తెలుసా? ఓ ఇదా దేవుని తీర్మానం, అయితే ఈ తీర్మానం ఆధారం చేసుకొని నేను పాపం చేయొచ్చా? దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగానే మళ్ళీ ఒక కన్క్లూజన్కి రాగానే మళ్ళీ ఓ ఇదా దేవుని తీర్మానం, అయితే ఈ తీర్మానం నేను ఆధారం చేసుకొని పాపం చేయొచ్చా? ఏం రింగ్ అవుతుందండి అది ధ్యానిస్తున్నప్పుడు? నేను అంటున్న మాటలు కాదు. ఒకసారి చూడండి 6వ అధ్యాయం మొదటి వాక్యం ఏమంది? అట్లైన ఎడల ఏమందు కృప విస్తరించవాలని పాపమందు నిలిచి ఉందా? ఇలాంటి ప్రశ్న ఎందుకు వచ్చింది? 5వ అధ్యాయం 21 అదే ఉంది కదా. ఎక్కడెక్కడైతే పాపం అత్యధికంగా విస్తరించిందో అక్కడ అపరిమితంగా కృప విస్తరించానన్నమాట. ఓ దీన్ని ఆధారం చేసుకుని అయితే పాపం చేయొచ్చా? వెంటనే దానికి కన్క్లూజన్, దానికి సమ్మరీ ఇవ్వగానే మళ్ళీ అదే మిడిల్లోకి వెళ్ళగానే మళ్ళీ ఎలాంటిది వచ్చేసింది? ఓకే, ఇప్పుడు మనం ధర్మశాస్త్రములకు లోనైన వారము కాము గనక, అంటే ఎలాంటి కట్టుబాటు ఎలాంటి ఆజ్ఞ మన మీదే లేదు గనక ఇప్పుడు మళ్ళీ కృపను ఆధారం చేసుకొని మనం పాపం చేయొచ్చా? మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, మన స్వభావం కనపడుతుంది కదా. ఈ పత్రిక రిపీటెడ్గా చదువుతున్నప్పుడు తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. మొదటిసారిగా సేవకుల వర్తమానాలు విని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉండే నాతో. ఎందుకంటే అప్పుడు ఈ థియరీ ఎక్స్ప్లెనేషన్ ఇది ఈ సంఘానికి బోధించాలన్నటువంటి ఆలోచనతో విన్నది కనుక అప్పుడు కొద్ది మేరకే దేవుడు వెలుగునిచ్చుండే. ఇప్పుడు ఇది లోతుగా వెళ్తూ మాటికి చదువుకుంటున్నప్పుడు ఒకటి అనిపిస్తుంది కదా, ఓకే ఇది ఎక్స్ప్లెనేషన్ సరిపోతుందన్న తర్వాత దాని తర్వాత వచ్చి మనం వినేదైనా మనం మెడిటేట్ చేసేదైనా అప్పుడు అది పర్సనల్గా తీసుకుంటాం ప్రియమైన వాళ్ళ. పర్సనల్గా తీసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక విషయం అర్థమైంది. నిశ్చయంగా ఇది నేను ఎందుకు అడగటం లేదు దేవుని ప్రార్థనలో ఏమని అంటే, ప్రభువా ఏ చిన్న అవకాశం దొరికినా పాపం చేయమనే నా మనసు నన్ను విపరీతంగా ప్రేరేపించుచున్నది, నాకు సహాయం చేయి. డేలో అడుగుతున్నామండి ఇలాంటి ప్రేయర్ మనమే. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఏమంటే నాకు ఒక భారం ఉందండి హృదయంలో. ఆ భారంలో దేవుడు ఇంకా కనికరం చూపించలేదని నా ఫార్మట్ ప్రేయర్ని బ్రేక్ చేయాలన్నటువంటి బర్డన్ చాలా ఉంది ప్రియమైన వాళ్ళ. నా ఫార్మట్ ప్రేయర్ మీది కూడా ఒక ఫార్మట్ నేర్చేసామండి. గబగబా ఒక ఫార్మట్ నేర్చుకున్నాం ప్రియమైన. ఎలా బిగిన్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, ఏమి యాడ్ చేయాలి. ఏమంటే ఈ ఫార్మట్ నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా? మొన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా? లాస్ట్ వీక్ ప్రేయర్కి ఈ వీక్కి ప్రేయర్కి ఏమైనా తేడా ఉందా? ఈవెనండి మీరు నన్ను ప్రార్థనలో ఏకీభవించిన నా వేదన కూడా అదే. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది? నా అవసరానుసారంగా నా హృదయమును కుమ్మరించుకొని దేవుని నుంచి శక్తి పొందుకునేటువంటి ప్రార్థనగా ఎప్పుడు మారుతాం మనం? బైబిల్ చదవండి ప్రియమైన వాళ్ళారు. ఇన్ఫర్మేషన్ కోసం కాదండి, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. దేవుడు మనతో నిశ్చయంగా మాట్లాడవలసిన విషయాల కోసం మనం చదవాల్సిందేనండి. 6వ అధ్యాయం మొదటి వాక్యం చదివినా, 6వ అధ్యాయం 15వ వాక్యం చదివినా నా వ్యక్తిత్వం పైకొచ్చి కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. అంగీకరించి చూసుకోగలిగితే మీ వ్యక్తిత్వం కూడా ఏ చిన్న అవకాశం దొరికినా అట్లైన ఎడలా పాపం చేయొచ్చా, అట్లైన ఎడలా పాపం చేయొచ్చా? ఏంటి ఈ ఆరాటం? ఇది అన్యూన్గా ఉన్నప్పుడు ఉంటే హ్యాపీ అండి, హ్యాపీ. కానీ ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం వారం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనం క్రైస్తవులం, క్రీస్తు యేసునందు ఆయన వారముగా పిలువబడుతున్న వారం, ఆయన మన యందు జీవించుచున్న వారముగా ఎంపిక చేయబడిన వారం. మన పిలుపు, మన ఏర్పాటు, మన నిశ్చయత ఇవిగా చెప్పబడిన తర్వాత కూడా ఇదే ఆరాటం ఇంకా హృదయంలో ఏలుతుంది చూడండి. ఎందుకు వీటి గురించి దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడుకోవటం లేదు? అసలైంది వదిలేసి ఏవేవో ప్రయత్నం చేస్తున్నామండి. అది నేను చెప్పాలనుకున్న మాట. ప్రభు కూడా అంటాడు కదా, ఒక లోకమంతయో సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? ప్రియమైన వాళ్ళారు, బైబిల్ సంబంధమైన జ్ఞానం అంతా మనం సంపాదించుకోవచ్చు, కానీ కడకు మనల్ని మనమే ఈ మాటల్లో ఉన్నటువంటి మనల్ని మనం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? కాదంతా
అనిపించింది వ్యక్తిగతంగా. అది ప్రకటన గ్రంథం కావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగం కావచ్చు, లేకపోతే కృపణ గురించి అత్యధికమైన లోతైనటువంటి మర్మం కావచ్చు, నూతన నిబంధన సారాంశంతో కూడినటువంటి బోధ కావచ్చు, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల జీవితాల మీద అపారమైనటువంటి అవగాహన కావచ్చు, లేకపోతే ఇంకేమున్నాయి, ఇంకా బోల్డ్ అంత ఉంది కదండి ఇన్ఫర్మేషన్. కవర్ టు కవర్ అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మన తల నెరిసినంత పట్టుత్వంతో మనము సమస్తమును సంపాదించుకొని నాకు అనిపించింది, ఈ ఆరాధ్యంలో ఉన్న నన్ను నేను పోగొట్టుకుంటే నాకు ఏం ప్రయోజనం అడుగుతున్నాము ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు అదే డీల్ చేస్తున్నారు. అందుకోసం అంటారు, అట్లైన ఎడల 15 నుంచి అవుతున్నాను, అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అది ఎన్నటికీ కూడదు. ఉదాహరణకండి, ఇది విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది ప్రియమైన వాళ్ళారా. ఒకరోజు సడన్గా మన ఇంటికే ఒక ట్రాఫిక్ పోలీస్ వచ్చేసాడు. ఒక పేపర్ తీసుకొని వచ్చేసి ఏమనిపించిందేమో, ఇగో ప్రభుత్వం నుంచి నీకు ఒక రైట్ ఇస్తున్నావు, ఒక హక్కు ఇస్తున్నావు, ఇక ఇప్పటి నుంచి నీ జీవితంలో ఇక నువ్వు ఎప్పుడు డ్రైవింగ్ చేసినా నీకు ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ ఏవి నీకు వర్తించవు, నీ ఇష్టము, నీ స్వతంత్రంగా నువ్వు ఏ విధంగా నువ్వు డ్రైవ్ చేయొచ్చు, నీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవని ఒక అథారిటీతో కూడినటువంటి ఒక పేపర్ మనకి ఇచ్చేసి వెళ్ళిపోతే ఏం చేస్తాం మనం? ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమేనండి. కృప కూడా అలాంటిది ప్రియమైన వాళ్ళారా. నిజమే, దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము కృప కింద ఉన్నాయడలా. దాని అర్థం ఇక రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి దేవుని దగ్గర. ఇగో ఇలాంటి ఏం లేవు, ఇలాంటి కట్టుబాట్లు ఏం లేవనగానే వెంటనే మనిషికి పైకొచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏందో తెలుసా, ఇప్పుడు ధర్మశాస్త్రంలోనైన వారం కాము కనుక అయితే మనం పాపం చేయొచ్చా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఒక అధికారి వచ్చి నీకు ఎలాంటి ఆంక్షలు ఇక ఉండవు, ఇక నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు స్పీడ్ లిమిట్ లేకుండా వెళ్ళినా మేము ఏం ఫైన్ వేయం, నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సి, నువ్వు రైట్ సైడ్ చూడడానికి సీనరీ బాగుందో, XYZ ఇది బాగుందని నువ్వు రాంగ్ రూట్లో వెళ్ళినా, లేకపోతే వన్ వేలో వెళ్ళినా నీకు ఎలాంటివి లేవని ఒక పేపర్ మీద సైన్ చేసి మనకి ఇచ్చిపోయారంటే దాని అర్థం ఏంటి? ఏమంటే మన కన్క్లూజన్ సరిగ్గా అర్థం కాలేదు, అంతే కదా. నేను ఎలాగైనా నడపొచ్చు అన్నటువంటి అభిప్రాయానికి వెళ్ళిపోవడానికి కాదు ప్రియమైన వాళ్ళారా, అక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిందే. ఆల్మోస్ట్ అండి కృప కూడా అలానే వెళ్ళిపోయిందండి ఈరోజు. నీ దృష్టిలో నా దృష్టిలో కూడా ఇప్పుడు ఏముంది ప్రియమైన వాళ్ళారా ఆలోచన? దేవుని కృప అన్న పదం మనకు బాగా అలవాటు అయిపోయిందండి. ప్రార్థనలో అడుగుతున్నాం, దేవ నీ కృపతో నన్ను కరుణించంటున్నాం, నీ కృపతో నాకు సహాయం చేయంటున్నాం, నీ కృప నాతో ఎప్పుడు ఉంచి అంటున్నాం. ఓకే, హ్యాపీ అండి, నేను కూడా అది అడుగుతున్నాను. నేను అడిగే మాట ఏంటంటే, అసలు ఏమర్థమైంది దేవుని కృప మనకి? కొంచెం కష్టమే చెప్పుట. నిజమేండి, కొంచెం కష్టమే. ప్రభునందు నిద్రించి ఉన్నారా సేవకుడు? డెరిక్ ప్రిన్స్ అనేటువంటి సేవకుడు మీకు కూడా తెలుసు. కొంచెం మందికి సేవకుడు అంటుంటాడు, ఎక్కువగా మాట్లాడుతున్న వారికి ఎప్పటికీ అస్సలు తెలియదు ఏమైనా ఉంది బైబిల్లో అండి, ఆయన గ్రేస్ అంటాడండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాగా మాట్లాడుతున్న వానికి ఈరోజు అస్సలు అర్థం కాకుండా పోయింది ఏంటంటే కృప. నిజమే ప్రియమైన వాళ్ళ. పౌలు గారు కూడా అదే తీసుకొని వస్తున్నారండి. అట్లా అనరాదు ఎప్పటికీ, మనము అట్లా అనరాదు. అందుకోసమే ఈ 15వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయము 5వ వాక్యం వరకు ఆరో వాక్యం వరకు అండి కేర్ఫుల్గా వినండి, తొందరగానే ముగించేస్తాను. ఎందుకంటే ఇది నా ఎక్స్ప్లెనేషన్ కంటే మీరు చదవడాన్ని బట్టి ప్రియమైన వాళ్ళారా, అబ్సల్యూట్గా అండి పరిపూర్ణంగా దేవుడు చదువుటని బట్టి మీకు ఇచ్చే ప్రత్యక్షత మీద ఆధారపడినటువంటి అవగాహన ఉందండి ఇక్కడ. అది మీకు తట్టాలి. ఏమండి, ఇక్కడ పౌలు గారు ఆశ్చర్యకరంగా అండి కృప మనల్ని ఏలుతుంది, లేకపోతే కృపకు మనం లోనైన వారమని చెప్పడానికి, ఇంకా స్థిరంగా చెప్పాలంటే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినటువంటి కృప వలన యేసుక్రీస్తుకు మనకి ఈరోజు ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పడానికి ఆయన కొంచెం మానవ సంబంధిగా వచ్చి ఒక 2 విషయాలను ఎత్తుకొని మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళారు ఇక్కడ. రైట్, జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఏం చేయను. చాలా ఈజీగా ఒక పాయింట్ మీదే చెప్తాను. లోతైన విషయమే కానీ ఒక పాయింట్ మీదే చెప్తాను ప్రియమైన. ఒక పాయింట్ ఏమిటి అని అంటే, అసలు కృపకు మనం లోనైన వారం అంటే ఏంటి అసలు? మళ్ళీ 14 చదువుతాను. 14 కార్నర్ స్టోన్ అండి. ఆ స్టోన్ ముందు బిల్డ్ చేసుకుందాం, దాని మీద మనల్ని కట్టుకుందాం. ఒకసారి మళ్ళీ నేను చదువుతున్నాను. 14లో ఏమన్నది? మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నాడు కదా. ఇప్పుడు మీకు నాకు అర్థం కావాల్సిన 14వ వాక్యంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పదం ఏమిటంటే, అసలు కృపకు లోనైన వారం అంటే ఏంటి? రైట్, కృపకు లోనైన వారముగా మనం ఎంపిక చేయబడితే యేసుక్రీస్తుకు మనకున్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది? లేకపోతే ఇంకొంచెం సులువుగా చెప్తాను, యేసుక్రీస్తుకు మనకున్నటువంటి రిలేషన్ మనకు అర్థమైతేనే మనం కృపకు లోనైన వారం ఉన్నటువంటి పదానికి వివరణ దొరుకుతుంది ప్రియమైన వాళ్ళారా.
జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనకున్నటువంటి రిలేషన్ ఇది మనకు అర్థమైతేనే మనకి ఏ పదం అర్థమవుతుందంటే మనం కృపకు లోనైన వారం అంటే ఇదా అన్నటువంటి అవగాహన మనకు వస్తుంది. ఎందుకు ఈ అవగాహన కావాలి మనకి? ఎందుకు ఈ అవగాహన కావాలి అని అంటే ఈ అవగాహన ఏర్పడితేనే మనకి ఏమర్థమవుతుందంటే ఓ ఇప్పుడు నాకు అర్థమవుతుంది పాపము నా మీద ప్రభుత్వం చేయదంటే ఇదా. ఇది చాలా కీలకమైన వాక్యం అండి. బైబిల్లో ఇంతకంటే పెద్ద బ్లెస్సింగ్ వర్డ్ లేదంటుంటారండి కొంతమంది సేవకులు. ఎందుకంటే అక్కడ ఉన్న మాట అది కదా, పాపము మన మీద ప్రభుత్వం చేయదు. ఈ రిఫరెన్స్ అండి నాకు నేను చాలా పర్సనల్గా ఇంకా లోతైనటువంటి ప్రత్యక్షత కోసం దేవుని దగ్గర ఎదురు చూస్తున్నటువంటి వాక్యాలు 2 ఉన్నాయి ప్రియమైన వారలారా నాకు. ఒకటి ఈ వాక్యం అండి, రెండవది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వాక్యాలు కూడా మీరు చూస్తేనే అక్కడ కూడా అదే ఉంటుందండి. శరీరమందు శ్రమ పొందినవాడు ఇక తన జీవితంలో ఎప్పటికీ పాపము చేయడన్నటువంటి ఒక వాక్యం పేతురు గారు వాడేస్తారు ప్రియమైన వారలారా. ఏంటి దేవ అసలు ఈ 2 వాక్యాల్లో ఉన్నటువంటి వెలుగు ఏంటి? ఒకసారి చదువుకొని వద్దాం. ఇప్పుడు మనం ఏం చూడం, ఒకసారి చూడండి. ఆ వాక్యం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఆ రిఫరెన్స్ కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మీరు 1-2 వాక్యాలు చూడగలిగితే, క్రీస్తు శరీరమందు శ్రమపడాను గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోనండి. ఎందుకు ధరించుకోవాలి? ఏమొస్తుంది రిజల్ట్ అంటే ఆ ఆయుధంగా ధరించుకుంటే 2వ వాక్యం, శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండను. ఎలా ఉందండి రిఫరెన్స్? అంటే ఇది మనం అందరం ఎదురు చూసేటువంటి చోటు. నాకు కూడా ఆ చోటే కావాలని ఉంది ప్రియమైన వారలారా. అందుకోసమే చాలా లోతుగా దేవుని వేడుకుంటున్నాను, ఎప్పటికైనా నన్ను కరుణించి ప్రత్యక్షత నీవు దేవా ఈ మాటల పట్ల. అందుకోసం ఇప్పుడు రోమా 6:14 వచ్చి చూడడం ప్రియమైన వాళ్ళ. అక్కడ ఉన్న లేఖనం అంతా ఏం చెప్తుందంటే పాపం యొక్క అధికారం లేకపోతే పాపం యొక్క ప్రభుత్వం మన మీద ఉండదట. ఎప్పుడు? మనం కృపకు లోనైన వారం అయితే. అసలు కృపకు లోనైన వారం అంటే ఏంటి? ఏముంటే కృపకు లోనైన వారముగా మనం పరిగణలోనికి తీసుకొనవచ్చు? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారికి మనకున్నటువంటి సంబంధం మనకు అర్థమైతే ఇప్పటి నుంచి కృపకు లోన్ అవుట్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది ప్రియమైన వారలారా. ఏ విధంగా చెప్పగలను? పౌలు గారు రాసిన మాటలను బట్టే. అందుకోసం పౌలు గారు ఏం చేసి ఉన్నారంటే, ఇప్పుడు నేను ఈ ఒక్క విషయంలో నేను శరీర రీతిగా మీతో మాట్లాడుతున్నాను అంటాడు. ఒకసారి మాట చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 19వ వాక్యం చూడండి. 19లో అంటున్నాడు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఇది మీకు అర్థం చేయించాలి. మనకు అర్థం చేయించడానికి పౌలు గారు నేను ఇప్పుడు మనుష్య రీతిగా మీతో మాట్లాడుతున్నానని 2 అండి ఆయన కళ్ళ ముందు ఉన్నవి లేకపోతే ఆయన ఉన్న సమకాలీన టైంలో జరుగుతున్నటువంటి 2 విషయాలను తీసుకొని అందులో ఉన్నటువంటి మర్మమును కృపకు లోనవుటకు లింక్ పెడుతూ పౌలు గారు రాస్తున్నారు ప్రియమైన వారలారా. ఆ 2 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే యజమానుడు కలిగినటువంటి దాసుని బంధం ఒకటి, భర్త కలిగిన భార్య బంధం ఒకటి ప్రియమైన వారలారా. ఈ 2 రిలేషన్స్ రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నా అంటే కృపకు లోనైన వారం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి. బాగా జాగ్రత్తగా వినాలి ప్రేమే. ఈ 2 పదాలకు అర్థమే తెలియని కాలంలో మనం బతుకుతున్నాం. చాలా కష్టం అండి ఇప్పుడు మనం గ్రహించడం. ఇవి నిశ్చయంగా చెప్తున్నాను. ఈ రెండు సంబంధాలకు అర్థమే తెలియని కాలంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు స్లేవరీ, బానిసత్వం, దాసత్వం అంటే మనకు అసలు తెలియదు ప్రియమైన వాళ్ళు. మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం. అసలు అర్థం చేసుకోలేనంత ముందు పోయి నిలబడ్డాం. పోనీ భర్త భార్యలకు ఉన్నటువంటి సంబంధం ఏమన్నా అర్థం చేసుకోగలిగేటువంటి తరంలో ఉన్నామంటే నిశ్చయంగా లేవండి. పదాలకు అలవాటు పడ్డ తరంలో ఉండొచ్చేమో కానీ ఆ బంధం యొక్క లోతు తెలుసుకునే విషయంలో మనం ఇప్పుడు లేము ప్రియమైన వాళ్ళ. బాధపడవలసిన విషయమే. కానీ మనకున్న ఒకే ఒక సహాయం ఏమైనా ఉంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులను వింటున్నప్పుడు మన హృదయమును తెరిచి మనం ఈ సంగతులను పట్టుకునే వారుగా చేస్తాడన్నటువంటి నిరీక్షణతో వినుట తప్ప ఇంకొక దారి లేదు ప్రియమైన వాళ్ళ. 2 రిలేషన్స్ రాస్తున్నాడండి. ఒక రిలేషన్ ఏమిటి అని అంటే యజమానుడు కలిగినటువంటి దాసుని యొక్క సంబంధం లేకపోతే యజమానికి దాసునికి ఉన్నటువంటి సంబంధం రాస్తున్నాడు. ఇంకో విషయం దేన్ని రాస్తున్నాడు అంటే భర్తకు భార్యకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని రాస్తున్నాడు. ఈ 2 బంధాలను ఎందుకు ఎత్తుకున్నాడు అంటే ఈ 2 బంధాల ద్వారా పౌలు గారు ఏం స్థాపన చేస్తున్నాడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనకున్నటువంటి బంధమును స్థాపన చేస్తున్నాడు. ఈ రిలేషన్ మనకు ప్రాపర్గా అర్థమైతేనే ఇప్పుడు మనం ధర్మశాస్త్రమునకు లోనైన వారముగా కాక కృపకు లోనైన వారముగా ఏ విధంగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. మేబీ నాకు తెలియదు ఈ వ్యాస్ట్ ఎక్స్ప్లెనేషన్లో పదాలు అడిదిప్పి సెంటెన్స్లు అడిదిప్పినందుకు మీ హృదయం కోర్ పాయింట్ టచ్ చేసిందో లేదో నాకు తెలియదు. కానీ మళ్ళొకసారి మనసు పెట్టి వింటే ఇదే సారాంశం అండి. అందుకోసం చూడండి ఇప్పుడు జాగ్రత్తగా రాగలిగితే మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
6వ అధ్యాయం 16, 17, 18 వాక్యాలు చూడండి. దాసత్వం గురించే రాస్తున్నాడు. ఏమంటున్నాడు? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ మీరు దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదరని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసులై ఉంటురు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఫస్ట్ రిలేషన్ చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఒక బానిసకు యజమానికి ఉన్నటువంటి సంబంధం. బానిసత్వం ఉందనుకోండి, ఇది మనకి ఇప్పుడు దూరం. పౌలు గారు రాస్తున్న కాలానికైతే ఆయన కళ్ళ ముందు ఉన్నది. ఆయన ఉన్నటువంటి ఆ రోమా కాలంలో ప్రియమైన వాళ్ళరా సుమారు ఒక 60 లక్షల మంది బానిసలు ఉండేనటండి. 60 లక్షల మంది 60 మిలియన్ పీపుల్, 6 కోట్ల మంది. ఎలా చెప్పొచ్చంటే ప్రతి ముగ్గురులో ఒకడు బానిస ఆనాడు ఉన్నటువంటి జనసంఖ్యలో. అంత బానిసత్వం ఉండేనండి. ఏమంటే దయచేసి వినండి, బానిసత్వం మనం అనుకున్నంత సులువైంది కాదు ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఒక్కసారి బానిసగా వెళ్ళిపోయాడు అనంటే అతనికి దేని మీద హక్కు లేదండి. తన జీవితంలో తన మీద తనకు హక్కు లేదు, తన కోరికల మీద హక్కు లేదు, తనకున్నటువంటి రైట్స్ ఉంటాయి కదా, సివిల్ రైట్స్ ఇంకేమనుకుంటారు, తనకున్నటువంటి సామాజిక హక్కుల మీద అతనికి ఎటువంటి హక్కు లేదు, తనకున్న కాలం మీద హక్కు లేదు, తనకున్న శరీరం మీద హక్కు లేదు, తనకున్న జీవితం మీద హక్కు లేదు, తనకున్న ఆయుష్ మీద హక్కు లేదు, తనకున్న భోజనం మీద హక్కు లేదు, తన కోరికల మీద హక్కు లేదు. దేని మీద అంటే దేని మీద హక్కు లేదు అంతే. ఎవరిది హక్కు అంటే తనను కొనుక్కున్న యజమానుది. బానిసత్వం అలా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఏమండి ఇంతకంటే ఇంక చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే నేను చూసింది కాదు, నేను అనుభవించింది అంతకన్నా కాదండి. కానీ నిశ్చయంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బానిస అంటే ఇక తన జీవితంలో తనకి ఎటువంటి హక్కు లేనివాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు బానిసలుగా పోతారు అనుకుందాం ఒకసారి. ఎందుకు ఆ అవసరం ఎందుకు వస్తుంది? ఒకవేళ మనం చూసామనుకోండి, బై బర్త్ అనుకోవచ్చు. బై బర్త్ అని మీతో అయినా ఏ విధంగా అనగలను? ఎటువంటి పోషణకు ఆధారం లేకుండా బతకడమే భారంగా సాగుతున్న కుటుంబంలో పుట్టారనుకోండి, పోషించే దిక్కు లేదు కనుక, లేకపోతే ఇంకా మీతో ఏ విధంగా చెప్పగలను, లేకపోతే వారి పితరులు కట్టుపెట్టు బానిసలు అంటుంటారు కదా, అప్పుడు డైలాగులు రాస్తుంటారు కదండి. ఆయన అయిపోయాడు, వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు, వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళు, వీళ్ళంతా ఎవరు అంటే ఇక ఈ రాజ్యానికి మేము బానిసలము. బై బర్త్ అనుకోండి ఆ సెక్షన్. రెండోది ఏం చెప్పొచ్చు అని అంటే కొనుక్కోవడం ద్వారా కూడా బానిసలుగా వెళ్ళిపోయేటువంటి స్థితి ఉంది ప్రియమైన వాళ్ళ. మనం పాత మూవీస్ కానీ లేకపోతే పురాతనపు ఏమైనా హిస్టరీస్ మనం విన్నా, చరిత్రలు విన్నా అక్కడ ఇక్కడ వినపడుతుంటుందండి. పలానా రాజ్యం వాళ్ళు వీళ్ళ రాజ్యం మీద దండెత్తినప్పుడు అందులో చాలామందిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. కట్టడానికి కప్పం లేక ఏం చేశారు అంటే మనుషులు కావాలంటే మ్యాన్ ఫోర్స్ కావాలి, ఫోర్స్ కింద ఇక వీళ్ళందరూ నమ్మేశారు. అలాంటి కట్టుబాట్లు కనపడుతుంటాయండి. మూడోది ఏం చెప్పొచ్చు అని అంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళ, విల్లింగ్గా లేకపోతే బై చాయిస్ కూడా బానిసలు అవ్వచ్చు ప్రియమైన వాళ్ళ. అంతే కదా, చాయిస్గా కూడా ఉంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ పౌలు గారు మూడో విషయాన్ని ఎత్తుకొస్తున్నాడండి. మనకు రాస్తున్నటువంటి ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో బై బర్త్ తీసుకోలేదు, లేకపోతే ఎవరో కొనుక్కోవడం కూడా తీసుకోలేదు. మూడో విషయాన్ని తీసుకున్నాడు. ఏంటంటే బై చాయిస్. ఒకప్పుడు మనం పాపమునకు దాసులమై ఉంటిమి, పాపమునకు బానిసలుగా ఉంటిమి. ఏ విధంగా? బై చాయిస్ అండి. మన ఎంపిక అది. మనం ఇష్టపడి మనం జరిగించి దాసులుగా ఉండిపోయాం ప్రియమైన వాళ్ళ. ఏలింది మనల్ని, ఏలింది. ఏమో నాకు ఎప్పుడు అనిపించలేదు, అంతే లేదండి. ఏదో అంటుంటారు కదా, మనకైతే కనిపించాట కానీ పరాయాలు కనిపిస్తాయి కదా. సరే, ఈ విషయంలో కొంచెం అవ్వమ్మ గారిని పట్టుకొస్తాను. ఒకసారి ఆది కాండంకి వెళ్ళి అవ్వమ్మ గారిని చదివామనుకోండి, ఆమె చాయిస్ కనపడదా? కళ్ళకు రమ్యంగా, చూపుకోకలా, తింటి ఇంకోలా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ రాస్తుందండి ఆవిడ. అక్కడ కొన్ని దేవుడు చెప్పని ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుంటుంది అక్కడ ఆవిడ. చాయిస్ కదా, చాయిస్ తీసుకుంది ప్రియమైన వాళ్ళ. ఫలితం ఏమైంది? అది మన దాకా వచ్చిందండి. అవ్వది కనుక చూడగలేము ఈజీగా, మనం చూడటం లేదు కదా. ఈరోజు మన చాయిస్ తీసుకొని బానిసలుగా వెళ్ళిపోయాం. అది పాపమునకు ప్రియమైన వాళ్ళ. బానిసత్వం గురించి మీతో మాట్లాడుతున్నాను నేను. మరి విడుదల ఏంటి? బానిసత్వం అంటే ఇంత కఠినంగా ఉంటుందని ఒక విషయం గుర్తు తీసుకొచ్చాను చిన్నది మీ మనసుకి. ఏ విధంగా బానిసలుగా పోయే పరిస్థితులు ఉంటాయంటే బై బర్తో, లేకపోతే ఇంకొకరు మనల్ని కొనుక్కోవడం ద్వారానో, లేకపోతే మన చాయిస్ త్రూనో అని ఒక విషయాన్ని మీతో తీసుకొచ్చాను. మరి విడుదల అంటే వినండి ప్రియమైన వాళ్ళరా. విడుదల కంటే చాలా కొద్ది దారులు మాత్రమే ఉన్నాయి. మొదటి దారి ఏమైనా ఉందంటే చావు మాత్రమేనండి. ఒక బానిసను విడిపించేది ఏమైనా ఉంది అంటే వాడు డెత్ మాత్రమేనండి.
ఒక్కసారి బానిసగా ఒక యజమాని మనల్ని కొనుక్కున్నాడు అనంటే, బాగా వినండి ప్రియమైన, ఇప్పుడున్న కాలాలు దానికి అనుకూలంగా లేవు కనుక మనం అగ్రి చేయం. కానీ బానిసత్వం నడవబడుతున్న కాలంలోనికి వెళ్ళి చూస్తే ఎలా ఉండే అంటే, ఒక్కసారి యజమాని ఒకని మార్కెట్లోనికి వెళ్ళి బానిసగా కొనుక్కున్నాడంటే వాడిని చంపేంత వరకు వాడిని ఏమైనా చేసుకోవచ్చు. ఒక్కసారి వాడు చనిపోయాడా ఇంకంతే, నిశ్చయంగా విడుదల. పోనీ బాగా వినండి, బానిస ఎందుకు చనిపోయాడని కానీ, ఏ విధంగా చనిపోయాడని కానీ, ఏమంటే ఎంక్వైరీ చేసేటోళ్ళు కూడా ఉండరు ప్రియమైన వాళ్ళారా. అంతే, ఇంకా నిశ్చయంగా అంతే. ఇక ఎవరు వచ్చి యజమాని అడగడు, నీ దగ్గర పలానా టైంలో 6-7 మంది బానిసలు ఉండే కదా, ఇదేంటి ఇప్పుడు నలుగురే కనపడతాను ఇంకా ముగ్గురేరి అడగడానికి హక్కే లేదండి అసలు. ఎందుకంటే యజమానికి సంపూర్ణమైన హక్కు, ఏమైనా చేసుకోగలడు. ఇది ఒక వే, అతను మరణిస్తానన్నా విడుదల. రెండవ ఏమైనా ఉంది అని అంటే, ఎవరన్నా ఇతని దుస్థితిని చూసి ఇతని ఎడల కనికరపడి మరీ యజమానుడు మరీ కఠినంగా ఉన్నాడు, అయ్యో వాడిని చంపేసేటట్టుగా ఉన్నాడు, అట్లీస్ట్ నా దగ్గర డబ్బు ఉంది కదా, నా డబ్బు ప్రతిగా వాడిని ఎంత పెట్టుకున్నాడో అంతకు ప్రతిగా మళ్ళీ ఆ యజమానికి ఆ డబ్బు చెల్లించి ఇతన్ని విడిపిస్తాను, అది ఇంకొక వే అండి. బాగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండవ వే ద్వారా మనల్ని పాపపు బానిసత్వంలోని విడిపించి ఉన్నాడని పౌలు రాసుకుంటూ వస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎందుకు ఇస్తున్నా అంటే, బాగా వినండి ప్రియమైన, ఇది కీలకమైన మాట. ఇప్పుడు పాపపు దాసత్వంలో నుంచి, పాపపు బానిసత్వంలో నుంచి యేసుక్రీస్తు నన్ను విడిపించి ఉన్నాడు, ఇప్పుడు నన్ను స్వతంత్రుని చేసి ఉన్నాడు అంటే దాని అర్థం ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొకరికి దాసులుగా లేమనుకోవడానికి లేదు. బాగా వినండి, ఇప్పుడు మనల్ని కొనుక్కున్న ఆయనకు ఇప్పుడు మనం దాసులుగా ఎంచబడుతున్నాము. జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళారా. కృప, మనం చదువుకున్నాం కదా, మనం కృపకు లోనైన వారం అన్న పదంలో ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు నాకు యజమానిగా ఉన్నాడు, ఇప్పుడు నేను ఆయనకు దాసున్నటువంటి రిలేషన్ మనం సరిగ్గా బిల్డ్ చేసుకోగలిగితే కృపకు లోనైన వారం అని మాకు అవగాహనకు వచ్చినట్టు. పౌలు గారు కూడా తను ఎక్కడ రాస్తున్నా కూడా ప్రతిసారి ఆయన ఉద్ఘాటించిన పదం అదే తన ఇంట్రడక్షన్లో. ఇప్పుడు క్రీస్తు యేసు దాసుడును అన్న పదమే రాసుకుంటూ వచ్చాడు ప్రియమైన వాళ్ళ. నేను ఇప్పుడు ఆయనకు బానిసను, బాన్ సర్వెంట్ని. ఆయన నన్ను కొనుక్కొని విడిపించి ఇప్పుడు ఆయనకు నన్ను దాసునిగా చేసుకొని ఉన్నాడు. ఏమండి ఈ ప్రాసెస్లో అంటే మంచి యజమానులు ఎవరు ఉండారా అంటే ఉంటారు ప్రియమైన వాళ్ళారా. అంటే యజమానులు అందరూ కఠినలుగా ఉంటారనేది నేను ఎస్టాబ్లిష్ చేయొద్దండి, తప్పవుతుంది. ఎందుకంటే మనమే బైబిల్ చదువుతున్నాం అనుకోండి, శతాధిపతి ఒక వ్యక్తి ఉంటాడు, తన దాసుడు ఒకడు అస్వస్థతకు గురయ్యాడు అనగానే యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు స్వస్థత కొరకు. మీరు చెప్పండి, ఆ సెక్షన్లో ఆ వ్యక్తిని ఎలా చూడొచ్చు? ఇట్స్ అ గుడ్ మాస్టర్ అండి, అతను ఒక మంచి యజమానుడు చెప్పొచ్చు. కొంచెం ఓల్డ్ టెస్ట్మెంట్కి వెళ్ళాం అనుకోండి, అబ్రహాం గారిని కూడా నేను గుర్తు చేస్తాను ప్రియమైన వాళ్ళారా. ఎంతకాలం వెయిట్ చేసినా పిల్లలు లేరు, దేవునితో అడుగుతున్నాడు. ఇదిగో నా ఇంట్లో దాసుడుగా ఉన్నటువంటి ఒక ముఖ్యుడు ఉన్నాడు, దమస్కు ఎలియాజరు, అతన్ని నేను ప్రకటించుకోనా కుమారునిగా, నా ఆస్తికర్తగా అతన్ని చేసుకోనా? మీరు చూడండి ఎంత మంచి యజమాని. అంటే అందరు చెడ్డోళ్ళు ఉంటారని కాదు. ఎందుకు ఈ విషయం మీకు స్థాపన చేస్తున్నానంటే, మనం పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు పాపము కఠినుడైన యజమానుడుగా ఉండే మనల్ని ఏలింది. కానీ ఇప్పుడు దాని నుంచి విమోచించి మనల్ని కొనుక్కున్నటువంటి ఇటువైపు చూస్తే ప్రియమైన వాళ్ళారే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి యజమానిగా ఉన్నాడు. బట్ ఈయన అంత కఠినుడు కాదు, ఆయన చెడ్డవాడు అంతకన్నా కాదు. అది మీతో చెప్పడానికి ఈ ఎక్స్ప్లెనేషన్. ఇదంతా మైండ్లో పెట్టుకొని ఇప్పుడు చదువుదామండి, దయచేసి చూడగలిగితే 16 నుంచి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసుల ఇంటిని కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దాన్ని హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఐగుప్తుల నుంచి కూడా దేవుడు ఇశ్రాయేలును బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు ప్రియమైన వాళ్ళు. తీసుకొచ్చి అరణ్యంలోనే తీసుకెళ్ళిపోయాడు. దాని అర్థం ఏంటి? ఇక స్వంతంత్రంలో అయిపోయాం, ఇక మాకు నచ్చింది మేము చేసుకోవచ్చనా? కాదండి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి తనకు దాసులుగా చేసుకున్నాడండి దేవుడు. ఒక కఠినుడైన యజమానుని కింద నుంచి విడిపించి ఏమండి ఒక మంచివాడుగా ఉన్నటువంటి దేవుడు తాను యజమానిగా ఉండి వారిని బానిసలుగా దాసులుగా చేసుకొని ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అదే చెప్తున్నాడు. మన పూర్వపు స్థితి ఏంటో తెలుసా? పాపమునకు దాసులుగా ఉన్నాం, అది మనల్ని ఏలింది. కానీ ఇప్పుడు రక్షణ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తునందు మనల్ని విమోచించి ఉన్నాడు. ఆ పాపమునకు క్రయధనముగా
దానికి వెల చెల్లించి, తన మరణమును వెల చెల్లించి, దాన్ని మన ప్రాణమునకు ప్రతిగా ఆయన ప్రాణమును సమర్పించి మనల్ని విమోచించి ఇప్పుడు ఆయన తనకు దాసులుగా చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు మనకి ప్రతిసారి మీతో అన్నట్టు ఒక స్టేట్మెంట్ వినగానే మనది ఒక కన్క్లూజన్ జంప్ అయ్యి ఎప్పుడు కూడా మన స్వభావం బయటకు వచ్చి డిఫెండ్ చేస్తూ ఉంటుంది అన్నాను కదండి దేవుణ్ణి. ఇక్కడ కూడా బయటకు వచ్చి దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి స్వభావం ఏంటంటే మళ్ళీ బానిసత్వం కిందకే తీసుకెళ్లాలా? ఎక్కడ కూడా నాకు స్వతంత్రంగా ఉండే హక్కు లేదా? పాపం కింద ఉన్నప్పుడు దాని బానిసత్వమే. విడిపించిన దేవుని దగ్గరకు వస్తే ఈయన కూడా ఏమంటున్నాడు, ఇప్పుడు నేను యజమానిగా ఉంటాను, ఇగో నువ్వు నాకు దాసునిగా ఉండి నాకు లోబడి అంటున్నాడు. నాకు ఎక్కడ కూడా ఫ్రీడమ్ లేదా అన్నటువంటి క్వశ్చన్ మనకు కూడా రైజ్ అవుతుంది. ప్రియమైన వాళ్ళ బాగా వినండి. దీన్ని పౌలు గారు డిఫెండ్ చేయడానికి ఆయన తర్వాత రాసినటువంటి అద్భుతమైన ఎక్స్ప్లెనేషనే మనకి ఎక్కడి నుంచి కనపడుతుందంటే 20-21 వాక్యాలు చాలా బాగుంటాయండి. చూడండి 20 నుంచి, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణమే. ఆ దాసుడు ఆ యజమానుడు పాపం మన మీద యజమానిగా ఉండి వెళ్ళినప్పుడు మనకు వచ్చినటువంటి ఫలం ఏమిటి అంటే మరణము. అది ఏమైనా ఇచ్చింది రివార్డు అని అంటే డెత్తే ఇచ్చిందండి. ఈవెన్ ప్రియమైన వాళ్ళరా, ఇది కూడా నాకు చాలా బాధ కలిగించిందండి. రోమ ప్రభుత్వం కాలంలో ఉన్నట్టండి ఏ స్లేవ్ కూడా, ఏ బానిస కూడా 30 సంవత్సరాల లోపు చనిపోయేవాడటండి. అంతే, బిలో 30. దాని అర్థం ఏంటంటే ఏమంటే కఠినుడైన యజమానుడు వాడిని పెట్టిన కఠినమైనటువంటి శ్రమకు వచ్చిన ఫలం ఏంటో తెలుసా? బయటికి మరణము. అసలు 30 ఏళ్ళు బతికిండనేది ఇక హిస్టరీ అట. ప్రియమైన వాళ్ళరా, సేవకుడు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే అంటే నిజమేనండి. ఏమంటే ఒక యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఒక బానిస దొరికితే ఈ స్వభావం బయటికి వెళ్తుంది. ప్రియమైన పాపం కూడా అదే చేసింది మనల్ని. పాపం కూడా దాని కిందికి తీసుకొని వెళ్ళి మనకిచ్చినటువంటి రివార్డ్ ఏంటి? బయటికి మరణమే. ఆ యజమానుడైతే మరణం ఇచ్చాడు, కానీ ఇప్పుడు దాని కింద నుంచి విడిపించినటువంటి ఇప్పుడు నీతి అయిన యజమానుడు ఉన్నాడు. ఈయన రివార్డ్ ఏంటో తెలుసా? ఈయన మరణం ఇస్తానంటలేదు, ఈయన ఏమంటున్నారు? నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. ప్రియమైన వాళ్ళ ఈయన రివార్డు మీరు చూస్తున్నారా? ఇది బిలో 30 కాదండి, బిలో 100 కాదు. ఇది ఏదో 30కో 60కో ముగిసిపోయేటువంటి ప్రతిఫలం కాదు. ప్రియమైన ఇది నిత్య జీవము ఈ యజమానుడు ఇచ్చేది. నేను ఎందుకు ఈయనకు లోబడాలి? ఈయన కూడా యజమానుడుగా ఉండి నన్ను ఎలాలా అంటే ఇక్కడ చూడండి ప్రియమైన రివార్డే మనల్ని తీసుకురావాలండి ఒక బలమైన ఎంపిక కిందికి. కానీ మొదటి రిలేషన్ మాత్రం పౌలు గారు నిశ్చయంగా స్థాపన చేస్తున్నాడు. ప్రియమైన ఆయన నిశ్చయంగా స్థాపన చేస్తుంది ఏమిటి అని అంటే, ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి, వాడికి దేని విషయంలో కూడా స్వాతంత్రత లేదు, దేని విషయంలో కూడా హక్కు లేదు. మూడో మాట ఏంటంటే దేని విషయంలో కూడా అతనికి టైం లేదు తనకు తాను చేసుకోవడానికి. ఇప్పుడు పాపం కింద నుంచి దేవుడు మనల్ని విడిపించి నీతికి దాసులను చేసి ఉన్నాను అంటున్నాడు కదా. ఇప్పుడు కూడా బాగా వినండి ప్రియమైన, ఇప్పుడు కూడా మన యాటిట్యూడ్లో పాపానికి నాకు టైం లేదని చెప్పగలిగే చోటుకు రావాలండి. ఇప్పుడు పాపానికి నా దగ్గర చోటు లేదన్నటువంటి చెప్పగలిగే చోటు రావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను బానిసను, మీరు బానిసలు. ఏమండి, ఒకప్పుడు ఒక యజమాని కింద ఉన్న బానిస యొక్క జీవితం ఎలాగైతే ఉందో, ఇప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత ఇప్పుడు పాపంతో మన రిలేషన్, ఇప్పుడు అది మనల్ని తన అధికారం కిందకి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే మనల్ని శోధించాలనుకుంటున్నా, మనల్ని ఈడ్చుకొని వెళ్ళాలనుకుంటున్నా, దేవుడు ఏమంటున్నాడంటే ఒక యజమానుని కింద ఉన్నటువంటి దాసులుగా వ్యవహరించండి మీరు. పాపం కింద ఉన్నప్పుడు నీతి విషయం అన్న నిర్బంధం ఉందండి మనకి? అదే అన్నాడు కదా, ఏమైనా ఉందా? ఎటువంటి కట్టుబాటు లేదండి. ఎవ్వరు కూడా మనం ఫోర్స్ చేయలే, వచ్చి నీతి జరిగించని ఎవరు ఫోర్స్ చేయలే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం ప్రియమైన వాళ్ళారు, మనం పాపం కింద ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం, పాపం జరిగించున్నాం. నీతి మన దగ్గరకు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వం ఎలా ఉందని తెలుసా? అంత టైం లేకుండా ఆయన నీతికి ఒక క్రమశిక్షణతో, ఒక భక్తితో, లేకపోతే ఒక యథార్థతతో, ఒక నీతితో, నిజాయితీతో బతకడానికి మనకు అసలు టైమే లేకుండే. దానికి అర్థం ఏంటి? ఈ యజమానుడు ఉన్నాడు, ఈ యజమానుడు మనం రూల్ చేస్తున్నాడు, వాడు ఏంటి అది నన్ను నీతి పిలుస్తుంది, నీకు టైం లేదు, ఇప్పుడు నేను నీకు యజమాని, నువ్వు నాకు లోబడాల్సింది. ఎటువంటి నిర్బంధం లేకుండా అప్పుడున్నాం. మరి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఇప్పుడు క్రీస్తు మనకు యజమానిగా ఉన్న తర్వాత, ఇప్పుడు ఈ యజమాని కింద ఉన్న మనం కూడా ఇప్పుడు పాప విషయంలో ఎట్టి నిర్బంధం లేకుండా ఉండవలసిన వారం. కానీ మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం బానిసలుగా కాదు, ఎంప్లాయీస్లా బిహేవ్ చేస్తున్నాం అండి. 9 to 6 ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి వచ్చేస్తాం ప్రియమైన వాళ్ళారా. మొత్తం రిలేషన్ చేంజ్ అండి. ఇక ఆఫీస్కి, వర్క్కి, బాస్కి ఇప్పుడు మనం కొంచెం స్వతంత్రులం. ఈవినింగ్ 6 to మళ్ళీ మార్నింగ్ 9 ఆఫీస్లో అడుగు పెట్టేంత వరకు మళ్ళీ ఇప్పుడు ఫ్రీడమ్, మనం స్వతంత్రులు. మన అభిప్రాయాలు, మన అభిరుచులు, మన నిర్ణయాలు ఇవన్నీ నెరవేర్చుకోవడానికి మన టైం. ఇప్పుడు మనం ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఇదే వ్యక్తిత్వం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం ప్రియమైన. నాకు కూడా తెలియదండి అసలు క్రీస్తులో నాది ఒక కట్టు బానిసగా నేను బతకవలసిన పిలుపు నాకుంది అని దేవుని వాక్యమును బట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారు. మనం
మొదటి రిలేషన్ గుర్తు చేస్తున్నాడు స్థిరంగా. మొదటి రిలేషన్ ఏమంటున్నాడంటే ఒక యజమానునికి ఒక బానిసకున్న రిలేషన్. కృపకు లోనైన వారంగా మనకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిజంగా మనకు యజమానిగా ఉన్నాడా? ఇప్పుడు నిజంగా యజమానిగా ఉన్నాడా? ఆయన మనల్ని శాసిస్తున్నాడా? మనం ఏది చేయాలనుకున్నా ఆయన అనుమతితోనే చేయగలుగుతున్నామా? ఆయన ఏది సెలవిస్తే అదే జరిగించుతున్నామా? మీరు చెప్పండి. యజమానికి బానిసకున్న రిలేషన్లో ఇది తప్ప ఏముంటుంది? యజమానునికి బానిసకు స్వతంత్రత లేదు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం పూర్వ సేవకులు చెప్పిన ఒక బలమైన మాట ఏమిటంటే, దేవుని బానిసత్వం అంటే ప్రియమైన వాళ్ళారా సంపూర్ణ స్వాతంత్రంతో కూడిందటండి. దేవుని బానిసత్వం ఎలాంటిది అంటే అది సంపూర్ణ స్వాతంత్రంతో నిండింది. మనకు అర్థం కాలేదంతే. ఏమంటే ఒక కంప్లీట్ ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన జీవితంలో. నేను స్వేచ్ఛగా ఉండాలన్నటువంటి దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఎందులో ఉందో తెలుసు ప్రియమైన, దేవునికి మనం బానిసగా ఉంటే దొరికేది. మనం ఏం చేసామంటే, నేను దేవునికి బానిసగా ఉండను, కానీ నాకు కంప్లీట్ ఫ్రీడమ్ నాకు కావాలి, ఆ సంపూర్ణ స్వాతంత్రం కావాలనుకుంటున్నాను. ఆయన కింద ఉంటేనే ఇది దొరికేది ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే స్వాతంత్రం ఇచ్చేవాడు ఆయన కనుక. చూసుకున్నాం కదా యోహాను సువార్త 8. ఇది మొదటి రిలేషన్ అండి. మళ్ళీ నేను చెప్తాను ప్రియమైన వాళ్ళారా, మనము కనుక యేసుక్రీస్తు వారు యజమానిగా ఉన్నాడు, నేను బానిసగా ఉన్నటువంటి ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకున్నావా, కృపకు లోనైన వారం అంటే ఏంటో ఎప్పటికీ అర్థం కాదండి. జస్ట్ ఈరోజు ఒక విత్తనాన్ని వెతుకున్నాం మన హృదయంలో, ఇంకా అసలు దాని సరిహద్దుల్లో మనం అడుగు కూడా పెట్టలేదు. బాగా వినండి, బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. మనం కృపకు లోనైన వారం అన్న విషయం మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ రిలేషన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నాకు యజమాని, నేను ఇప్పుడు ఆయనకు బానిస అన్నటువంటి నడవడిక మనలో ఉంటేనే పాపము మన మీద ప్రభుత్వము చెయ్యదు. ఇప్పుడు బాస్ వేరు, మన మాస్టర్ వేరు, అంతేనండి. మన యజమాని మారిపోయి ఉన్నాడు, ఆ యజమాని యొక్క కట్టుబాట్లు మారిపోయినాయి, ఆయన నిర్బంధం మారిపోయింది. దాని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటో తెలుసా? పాపము మనల్ని తన అధికారంతో లోబరుచుకుంటున్నప్పుడు మనం చెప్పే మాట ఎలా ఉంటుంది? నాకు సమయం లేదు నీతో, నాకు సమయం లేదు, నా యజమాని నన్ను ఎలవ్ చేయటం లేదు. ఈ యాటిట్యూడే బయటకు వస్తుంది ప్రియమే. అంత షూర్గా ఎలా చెప్పగలం? ఇంకా లోబడలేదు కదండి, అనుమానం ఉంటుంది. లోబడి చూస్తే పౌలు గారు లోబడ్డాడు కనుక రాస్తున్నాడు. ఈయనే కదా సాక్ష్యం మనకి, మనలాంటి ఒక మానవ సంబంధిస్తున్నటువంటి విట్నెస్. ఇది మొదటిది ప్రియమైన.